ఉదయాన్నే అతిథి కోసం అని చెప్పి యామిని టిఫిన్ తీసుకొని వచ్చేసరికి అదితి బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఇక అదితి చెయ్యి కట్ అయ్యి కిందంతా కూడా బెడ్ మొత్తం రక్తం పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా అతిథిని ఆ స్థితిలో చూసి యామిని భయపడిపోయి అతిథి అతిథి అంటూ గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ని కింద పడేస్తుంది. మరోపక్క అర్జున్, సుభద్ర ఇంట్లో దీక్షితులు గారిని పిలిపించి హోమం జరిపిస్తూ ఉంటారు. అమ్మ, ఎవరి క్షేమం కోసమైతే మీరు హోమం జరిపించాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి అని దీక్షితులు గారు అంటూ ఉంటే, అలాగే దీక్షితులు గారు అని సుభద్ర అంటూ ఉంటుంది. తర్వాత సుభద్ర వెళ్ళి అహల్యని తీసుకొని వస్తూ ఉంటే వెనకాలే గౌతమ్ కూడా మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు. అలా అహల్య, గౌతమ్ ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా హోమం చేస్తూ ఉంటే అప్పుడు నడిచి వస్తున్న అహల్య, గౌతమ్లను చూసి అవంతిక భర్త శ్రావ్య వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. బామ్మ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అహల్యను చూసిన దీక్షితులు గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అహల్య ఎక్కడుందేంటి అని అనుకుంటూ ఉంటారు.